హాట్‌స్పాట్, యువర్ షేమ్‌ఫుల్లీ టేల్స్, ప్లాన్ బి, అడియే లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ గారే ఈ సినిమాలో ఒక రోల్ చేస్తూ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ చేశారు. ఇక 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో మార్చిలో తమిళ్లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఆ తర్వాత తమిళ్ ఆహాలో రిలీజ్ అయ్యి, ఇప్పుడు తెలుగు ఆహాలో తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో స్ట్రీమ్ అవుతుంది. పేరుకి ఇది మూవీ అయినప్పటికీ ఒక 4 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ లాగా లేదా 4 షార్ట్ ఫిల్మ్స్ లాగా యాంథాలజీ అన్నట్టే ఉంటుంది. సినిమా స్టార్ట్ చేసిన కాసేపటికే మీకు ఈ విషయం అర్థమవుతుంది. అండ్ దేనికి ఒక దాంతో ఒకటి కనెక్షన్ ఉండదు. అండ్ ఈ విషయాన్ని చివరిలో కూడా డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తూ చెప్తారు. ఇక సినిమా చూశాక నాకైతే ఇందులో ఉన్న 4 స్టోరీస్ వైజ్ ఎలా ఉందో చెప్తా. ట్విస్ట్లు అయితే ప్రతి స్టోరీలోనూ పక్కగా మీరు షాక్ అయ్యేలానే ఉంటాయి. కానీ స్టోరీస్ వైజ్ 4 స్టోరీస్లోకెల్లా ఫస్ట్ స్టోరీ అయిన హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి నిజంగా చాలా కనెక్ట్ అయ్యా. ఎంత కనెక్ట్ అయ్యానంటే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న మన ఫీటిగాడ్ మీడియా ఇన్స్టా పేజ్లో పోస్ట్ని పెట్టేంత. దీనికోసం ముందు క్లియర్గా మాట్లాడదాం. అండ్ సెకండ్ స్టోరీ అయిన గోల్డెన్ రూల్ స్టోరీ చాలా తక్కువ రన్ టైమ్తో ఉంటుంది, కానీ ట్విస్ట్ బాగుంటుంది. సో ఈ స్టోరీ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఎంతమందికి ఇదేంటి ఇలా పెట్టారు అని అనిపించవచ్చో, ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారో మరి చెప్పలేకపోతున్నాను. ఇక మేల్ సెక్స్ వర్కర్ చుట్టూ తిరిగే టొమాటో చట్నీ అనే ఈ థర్డ్ స్టోరీ మాత్రం క్రేజీగా అనిపించింది, కానీ మాస్ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుంది. ఇక ఫోర్త్ స్టోరీ అయిన ఫేమ్ గేమ్ అని ఒక చిన్నపిల్ల చుట్టూ తిరిగి ఒక మంచి పాయింట్ అయితే ఆలోచింప చేస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ స్లోగా తీసుకెళ్ళింది. సో యావరేజ్ అని చెప్పాలి ఫోర్త్ స్టోరీ. సో బేసిక్గా ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక మూవీగా కాకుండా ఒక వెబ్ సిరీస్గా అయితే ఇలా అనిపించింది. వన్ టైం డెఫినెట్గా చూడొచ్చు. మిగతావి ముందు చెప్పబోయే మైనస్ పాయింట్స్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక్క ఫస్ట్ స్టోరీ తప్ప మిగతావేమీ ఫ్యామిలీతో చూడలేం. థర్డ్ స్టోరీ టైంకి మాత్రం ఫ్యామిలీతో చూడాలనే ఆలోచన ఉంటే మాత్రం తీసేయండి. అండ్ మొన్న ఇన్స్టాలో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఇక నుండి ఒక సాంగ్ని మూవీని సజెస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదిగో ఆ మూవీ ఇదే. కొత్తవి పెద్దగా బాగోట్లేదు కాబట్టి పాత ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఈ రివ్యూలోని సజెషన్ అయితే రాజశేఖర్ గారు నటించిన మా అన్నయ్య మూవీ యూట్యూబ్లో ఉంది. చాలా మంచి సినిమా, మీలో చాలామంది కూడా తెలిసే ఉంటుంది, చూసేయండి. ఇక సాంగ్ విషయానికి వస్తే నాని గారి లేటెస్ట్ ఫిల్మ్ సరిపోతే శనివారం మూవీలోని ఈ సెకండ్ సింగిల్ అయిన ఈ ఉల్లాసం లిరికల్ సాంగ్ చాలా బాగుంది వినడానికి, ఫీల్ గుడ్ అనేలా. సో ఈ టైప్ ఆఫ్ సజెషన్స్ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తా, లేదంటే ఆపేద్దాం, కమెంట్స్లో చెప్పండి. ఇక ఈ హాట్స్పాట్ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి సినిమా తీద్దాం అన్న ఒక అతను వచ్చి స్టోరీస్ రిలేట్ చేస్తారు. అసలు ఆ స్టోరీస్ ఏంటి, అందులో ఏం జరిగింది అన్నదే కథ. ప్లస్ పాయింట్స్, ఒక్క స్టోరీలో ఒక్క ట్విస్టులు ఉంటాయి, మతిపోతుంది అంతే. ఈచ్ స్టోరీ ఎంత ఎక్స్టెంట్కి అడ్వర్టైజ్ చేస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే ఎక్స్ట్రాడినరీ, రిఫ్రెషింగ్ అండ్ యూనిక్ వే ఆఫ్ రైటింగ్స్ అనేది చెప్పాలండి. అన్నీ కొత్త థాట్స్, అందుకే నాకు నచ్చింది, రొటీన్కి డిఫరెంట్ కాబట్టి. ఇక ముందు చెప్పిన ఫస్ట్ స్టోరీ దగ్గరికి వస్తే పాయింట్ ఏంటంటే, పెళ్ళయ్యాక అమ్మాయిలే ఎందుకు అత్తారింటికి వెళ్ళాలని. ఆ ఫస్ట్ స్టోరీలో డైరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ని వెంటనే చెప్పేస్తే మగవాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వరేమో అని ఫస్ట్ అంతా మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూని మనల్నే ఓరి బాబాయ్ ఇది కూడా కరెక్ట్నే కదా అని ఆలోచించేలా చేసి అప్పుడు అసలు విషయానికి వస్తారు, మనం కూడా కనెక్ట్ అయ్యేలా కన్విన్సింగ్గా. ఒక్క క్వశ్చన్ అడుగుతుంటే హీరో ఇచ్చే ఆన్సర్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా పాజిబుల్లే అనిపిస్తుంది. థర్డ్ స్టోరీ అయిన టొమాటో చట్నీలోని కామెడీ అండ్ సస్పెన్స్ అయితే అదిరింది. ఇక ఫోర్త్ స్టోరీలో పిల్లలకి ఏ ఏజ్లో తెలియాల్సిన విషయాలు ఆ ఏజ్లోనే తెలియాలి. 10 years తర్వాత తెలియాల్సిన విషయాలు 10 yearsకి ముందు తెలిస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అనే పాయింట్తో ఉంటుంది ఈ ఫోర్త్ స్టోరీ. అది కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఫీల్ గుడ్ బీజిఎం అయితే సూపర్. సాంగ్స్ అయితే తెలుగు డబ్బుల్లో అంతగా ఏం లేవు, తమిళ్లోనే బాగుండొచ్చు. మైనస్ పాయింట్స్, అసలు థియేటర్లో రిలీజ్ చేయడం కోసమే ఒక వెబ్ సిరీస్ని మూవీగా బలవంతంగా చేసి రిలీజ్ చేశారేమో అనిపించింది. అసలు దేనికి కనెక్షన్ ఉండదు. సినిమా అని చెప్పారు కాబట్టి స్టోరీ తర్వాత స్టోరీ చూస్తున్నంతసేపు ఏంటి అసలు కనెక్షన్, ఆ స్టోరీని అక్కడే ఉంచేసి ఇక్కడ ఇంకోటి చెప్తున్నారేంటి, అలాంటప్పుడు వెబ్ సిరీస్కి అయితే రిలీజ్ చేయొచ్చు కదా అని అనిపించేది. ఇప్పుడు మీకు నేను ఈ 4 స్టోరీస్కి సంబంధం లేదని చెప్పాను కాబట్టి మీరు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూస్తారు. సో నాకంటే బాగా మీకు నచ్చొచ్చు. ఇంకా ట్విస్ట్లు ఫస్ట్ స్టోరీ వరకు బాగుంది, సెకండ్ స్టోరీ జస్ట్ ఓకే అంతే, దీని నుండి చెప్పింది ఏం లేదు. థర్డ్ స్టోరీ అడల్ట్ కంటెంట్ అండ్ ఇబ్బంది పెట్టే డైలాగ్స్. ఫోర్త్ స్టోరీ అయితే ఎగ్జిక్యూషన్లో ల్యాగ్ ఎక్కువైపోతుంది. పాయింట్ బాగుంది కానీ ఇలా చూపించారేంటి అనేలా ఉంటుంది ఎగ్జిక్యూషన్. సో ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ని కాకుండా మూవీని చేసిన ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ స్టోరీ చాలా బాగుంది, సెకండ్ స్టోరీ జస్ట్ ఓకే, థర్డ్ స్టోరీ బాగుంది, ఫోర్త్ది పాయింట్ బాగున్నప్పటికీ యావరేజ్. సో ఈ స్టోరీ వైజ్ ఒపీనియన్, ట్విస్ట్లు, రిఫ్రెషింగ్ కంటెంట్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా స్లోగా ఉంటున్న రన్ టైంని దృష్టిలో పెట్టుకుని ఎలా ఉందో కంక్లూడ్ చేస్తే వన్ టైం వాచబుల్ గైస్. రన్ టైం కూడా తక్కువే. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.